ఇద్దరు ప్రపంచ కుబేరుల మధ్య రాజుకున్న వైరం ప్రపంచానికి వరంగా మారుతుంది. వారి పట్టుదలల కారణంగా ప్రపంచం నిప్పులు చిమ్ముకుంటూ అంతరిక్ష రంగంలో దూసుకుపోతుంది. వారెవరో కాదు, స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ కాగా మరొకరు మాజీ అమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్. ఇద్దరు సమఉజ్జీలుగానే తమ తమ వ్యాపారాల్లో దిగ్గజాల్లాంటి వారుగానే ఉన్నారు. వారి మధ్య తలెత్తిన వైరం నేటి తరం రాకెట్ కు ఇంధనంగా మారింది. గతంలో మాటను పక్కన పెడితే అంగారక గ్రహంపై కాలు మోపేందుకు పోటీ రోజురోజుకు పెరుగుతుంది. ఇప్పటి వరకు అగ్రదేశాలు మాత్రమే ఆ గ్రహంపై పరిశోధనలకు అధ్యయనాలకు ఊబలాట పడుతుండగా ఇప్పుడు అనేక ప్రైవేట్ సంస్థలు అంగారకునిపై అడుగు పెట్టేందుకు తీవ్రంగా పోటీ పడుతున్నాయి. ఈ అనూహ్యమైన పోటీలో అమెజాన్ సీఈఓ ప్రముఖ వ్యాపారవేత్త జెఫ్ బెజోస్ దూసుకుపోతున్నారు. ఇప్పటికే తనదంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న స్పేస్ ఎక్స్ కు గట్టి ప్రత్యర్థిగా రంగంలో నిలిచారు. ఆ క్రమంలో స్పేస్ ఎక్స్ సీఈఓ ప్రముఖ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ జెఫ్ బెజోస్ మధ్య వైరం ఏర్పడింది, స్పర్ధ పెరిగింది. దాంతో అంతరిక్ష ప్రయాణాలు రంగం రసవత్తరంగా మారింది. బ్లూ ఆరిజోన్ సంస్థ ఆధ్వర్యంలో బెజోస్ అంతరిక్షంలోకి అడుగు పెడుతున్నారు. వైరం స్పర్ధ కారణంగా ఈ రంగంలో కొత్త ఆలోచనలు వెలుగు చూస్తున్నాయి. బెజోస్ ఆలోచనల ప్రకారం మార్స్ పై పాదం మోపే ముందు చందమామపై స్థావరం ఏర్పరచుకోవాలి, దాన్నొక లాంచ్ ప్యాడ్ గా ఉపయోగించుకోవాలి. అలాగాక నేరుగా మార్స్ పైకి వెళ్లాలనుకోవడం భ్రమ కలిగించే అంశమని ఆయన గట్టిగా విశ్వసిస్తున్నారు. నేరుగా అంగారకుడి పైకి వెళ్లడం అంటే మధ్యనున్న మెట్లను పట్టించుకోకుండా వెళ్ళడమే. అయితే ఒకవేళ అంగారకుడి పైకి భారీ సామాగ్రి తీసుకువెళ్లాలంటే భూమిపై నుంచి నేరుగా మార్స్ పైకి కాకుండా ముందు చంద్రుడి పైకి చేర్చి ఆపై మార్స్ వెళ్లడం ఈజీగా ఉంటుందని ఆయన భావిస్తున్నారు. చంద్రుడిపై నుంచి రాకెట్లకు మరోసారి రీఫ్యూయలింగ్ కూడా తేలికమవుతుంది. ముందు చంద్రుడిపై అవసరమైన లాజిస్టిక్ గిడ్డంగులు లాంటివి ఏర్పాటు చేసుకుంటే మార్స్ కాలనీలు ఏర్పాటు సులువవుతుందని ఆయన దృష్టికోణంగా ఉంది. అందుకే జెఫ్ బెజోస్ తన సంస్థ నుంచి చందమామపై ల్యాండర్ ను దింపే పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ కలను సాకారం చేసుకోవడంలో అడ్డుగా ఉందని భావించిన అమెజాన్ సీఈఓ పదవి నుంచి సైతం తప్పుకున్నారు బెజోస్. ఏకంగా రాకెట్ లాంచ్ సక్సెస్ పైనే దృష్టి నిలిపి పనిచేస్తున్నారు. అటు స్పేస్ ఎక్స్ అధినేత మాత్రం నేరుగా మార్స్ పైకి వెళ్లడంలో నష్టమేమీ లేదని అంటున్నారు. వయా చందమామగా మార్స్ ప్రయాణం కూర్చిన బెజోస్ చేసిన ఆలోచనను ఆయన ఎద్దేవా చేశారు. దాంతో జెఫ్ బెజోస్ ఎలాన్ మస్క్ ల మధ్య వృత్తిపరమైన వైరం క్రమంగా పెరిగింది, ఇంకా పెరుగుతుంది. బెజోస్ చందమామపైకి మానవ కాలనీలు ఏర్పాటు కోసం కష్టపడుతుండగా ఎలాన్ మస్క్ మాత్రం ఏకంగా మార్స్ పై మనుషుల కోసం కాలనీలు ఏర్పాటు చేసే పనిలో నిమగ్నమయ్యారు. మానవాళి భవిష్యత్ కోసం, మానవ సరిహద్దుల్ని విస్తరించడం కోసం భిన్న దృక్కోణంలో ఈ ఇద్దరు బిలియనీర్లు అహోరాత్రులు శ్రమిస్తున్నారు. ఇప్పుడు అంతరిక్ష పర్యాటకం, ఇతర గ్రహాల్లో నివాసం, అక్కడ ఏముందో తెలుసుకోవాలన్న జిజ్ఞాస, అధ్యయనాలు, పరిశోధనలు చేసేందుకు ఉత్సుకత పెరుగుతుంది. ఈ తరం ప్రారంభించిన ఈ రహదారిపై వచ్చే తరాలు మరిన్ని అద్భుతాలు సృష్టిస్తాయన్న ప్రగాఢ విశ్వాసంతో ఆ ఇద్దరు అడుగులు వేస్తున్నారు. ఏవైనా గ్రహ శకలాలు అంటే స్కైలాబ్ లాంటి ఆస్ట్రాయిడ్స్ మన నివసించే భూగ్రహాన్ని తాకితే మానవాళి పూర్తిగా అంతరించుకుపోతుంది. అలా మనిషి అంతమవ్వకుండా ఉండాలంటే బ్యాకప్ లా భూమి లాంటి ఇతర గ్రహాలతో మనిషి మనుగడ ముఖ్యమని వారు భావిస్తున్నారు. మానవ నాగరికత ఎట్టి పరిస్థితుల్లో అంతరించుకుపోరాదని ఈ రంగంలో ఉన్నవారు భావిస్తున్నారు. ఈ ఒక్క అంశం చాలా మందిని ఆకర్షిస్తుంది, కదిలిస్తుంది, ముందుకు తరుముతుంది. అంతరిక్షంలో మానవాళి భవిష్యత్తుపై బెజోస్ కన్నా ఎలాన్ మస్క్ కు ఎక్కువ స్పష్టత ఉన్నట్లు కనిపిస్తుంది. ఆయన భారీ ఆలోచనలను ఆచరణలోకి తీసుకొచ్చి విజయం సాధిస్తున్నారు. మరో 4 ఏళ్లలోనే నేరుగా మార్స్ పైకి కార్గో సర్వీసులను ప్రారంభించబోతున్నట్లు ప్రకటించారు. ముందు సరుకులను పంపించిన తర్వాతే మనుషులను తీసుకెళ్తున్నట్లు 2030 సంవత్సరం నాటికి మార్స్ పై నగరం ఏర్పడుతుందని ఎలాన్ మస్క్ హామీ ఇచ్చారు. అయితే జెఫ్ బెజోస్ మాత్రం తన వ్యూహం, ఎత్తుగళ్ల ప్రకారం తన బ్లూ ఆరిజిన్ ద్వారా చందమామపైకి దింపేందుకు ల్యాండర్ ను సిద్ధం చేశారు. మళ్లీ ఉపయోగించగలిగేలా పునర్వినియోగం రాకెట్లను రూపొందిస్తున్నారు. ఎలాన్ మస్క్ కన్నా ముందే చందమామపై కాలనీలు నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. అక్కడ స్థిరపడ్డాక అంగారక గ్రహంపైకి ప్రయాణం ప్రారంభిస్తామంటున్నారు. ఆ రకంగా ఇప్పుడు స్పేస్ ఎక్స్, బ్లూ ఆరిజిన్ మధ్య అంతరిక్ష పరుగు పందెం మొదలైంది. వీరిద్దరి మధ్య పోటీని తాబేలు, కుందేలు మధ్య పరుగు పందెం లాంటిదని చాలా మంది వ్యాఖ్యానిస్తున్నారు. ఇద్దరు కుబేర్లు మిలియన్ల కొద్ది డాలర్లు తమ తమ ప్రాజెక్టులపై ఖర్చు చేస్తున్నారు. ఈ రంగంలో ప్రతిభ గల వారిని పోటీ పడి ఆకర్షిస్తున్నారు. దాంతో మరింత వైరం, వివాదం, స్పర్ధలు పెరుగుతూనే ఉన్నాయి. మార్స్ పై మానవ నాగరికత పరిఢవిల్లుతుందని తమ తమ దృష్టికోణాలతో వీరు విశ్వసిస్తున్నారు. వాస్తవానికి జెఫ్ బెజోస్ అంతరిక్షంపై అపారమైన ఆసక్తి, అనురాగంతో 2000 సంవత్సరంలోనే బ్లూ ఆరిజిన్ అన్న సంస్థను స్థాపించారు. ఎలాన్ మస్క్ తన చిన్ననాటి కలను సాకారం చేసుకునేందుకు 2002 సంవత్సరంలో స్పేస్ ఎక్స్ ను స్థాపించారు. 2004 సంవత్సరంలో ఈ రెండు సంస్థలు స్టార్టప్ దశలో ఉండగానే పోటీతత్వం, వైరం ఆరంభమైంది. అది అంతరిక్ష అభివృద్ధికి, విస్తరణకు, సరికొత్త ప్రయోగాలకు ఊపిరిలూడింది. రాకెట్ పునర్వియోగ టెక్నాలజీ గూర్చి, ఇతర సంబంధిత అంశాల గూర్చి ఈ ఇద్దరు బిలియనీర్లు ఓసారి చర్చలకు కూర్చున్న ఇద్దరి మధ్య పొసగలేదు.
నిజానికి వారిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనకపోయినా విముఖత మాత్రం పెరుగుతూ వస్తుంది. దానికి కారణం ఉంది. నాసా ఇప్పుడు తన ఉపగ్రహాల కోసం, రాకెట్ ప్రయోగాల కోసం సొంతంగా రాకెట్లను తయారు చేయడం లేదు. గతంలో స్పేస్ షటిల్ ని తయారు చేసిన వాటి వైఫల్యాలు, భారీ ఖర్చుల కారణంగా నిలిపివేసింది. ఆ తర్వాత ఐఎస్ఎస్ కోసం రష్యా రాకెట్లను ఉపయోగించుకుంటుంది. అయితే ఈలోగా ఫాల్కన్ 9 రాకెట్ సక్సెస్ కారణంగా స్పేస్ ఎక్స్ రంగంలోకి దిగింది. నాసాకు సంబంధించిన అంతరిక్షపు పనులన్నిటినీ తమ రాకెట్ల ద్వారా జరుపుకునేందుకు సిద్ధమైంది. 2013 సంవత్సరంలో నాసాకు చెందిన లాంచ్ ప్యాడ్ వినియోగ విషయంపై మస్క్, బెజోస్ ఇద్దరు గట్టిగా పోటీ పడ్డారు. ఆ సమయంలో స్పేస్ ఎక్స్ ను అడ్డుకోవడానికి బ్లూ ఆరిజిన్ నాసాకు లేఖ రాసింది. దాంతో ఇద్దరు బిలియనీర్ల మధ్య, రెండు సంస్థల మధ్య అగాధం మరింత పెరిగింది. ఈ విషయంలో స్పేస్ ఎక్స్ విజయం సాధించి ఓ అడుగు ముందుకేసింది. అది స్పేస్ ఎక్స్ కు నిజమైన లాంచ్ ప్యాడ్ లా ఉపకరించింది. ఆ మరుసటి సంవత్సరం బ్లూ ఆరిజిన్ డ్రోన్ షిప్స్ పేటెంట్స్ విషయంలో మళ్లీ వివాదం చెలరేగింది. ఇక్కడ కూడా స్పేస్ ఎక్స్ గెలిచింది. ఈ సంఘటన అనంతరం ఇక అంతా ఉప్పు నిప్పు వ్యవహారంగానే మారిపోయింది. వీరి మధ్య జరిగిన ఎద్దేవా, విరోధభావం, ఎక్సెకలు, ట్విట్టర్ల యుద్ధం కొందరికి వినోదం పంచింది. సౌరమండల పరిశోధనలకు, అన్వేషణలకు మాత్రం నెగ్గళ్లను ఎగదోసినట్లయింది. గత దశాబ్దన్నర కాలంగా విరోధి తత్వంతోనే బెజోస్ చంద్రుడిపై కాలనీల నిర్మాణం, ఎలాన్ మస్క్ మార్స్ పై కాలనీల నిర్మాణం కోసం తపన పడుతున్నారు. జెఫ్ బెజోస్ 1964 జనవరి 12న మెక్సికోలో జన్మించాడు. బాల్యం నుంచే కంప్యూటర్ను ప్రేమిస్తూ పెరిగాడు. తన ఇంటి గ్యారేజీని ఓ పరిశోధనశాలగా మార్చుకున్నాడు. ప్రిన్స్టన్ విశ్వవిద్యాలయం నుంచి కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పట్టా అందుకున్నారు. ఆన్లైన్లో పుస్తకాలు విక్రయించేందుకు అమెజాన్ ను ప్రారంభించాడు. ఇది ఎవరూ ఊహించని విజయం సాధించి చరిత్ర సృష్టించింది. ఈ విజయంతో తన బాల్యంలో ఆకాశంలోని తారలను, చందమామను చూసి కన్న కలలను సాకారం చేసుకునేందుకు 2000 సంవత్సరంలో బ్లూ ఆరిజిన్ సంస్థను స్థాపించారు. ఇక ఎలాన్ మస్క్ 28 జూన్ 1971లో దక్షిణాఫ్రికాలో జన్మించి తల్లితో పాటు కెనడాకి వచ్చి పెన్సిల్వేనియాలో భౌతిక శాస్త్రం, ఆర్థిక శాస్త్రంలో పట్టా సంపాదించి చిన్న చిన్న ప్రాజెక్టులు విజయవంతంగా పూర్తి చేసి 2002లో స్పేస్ ఎక్స్ ను స్థాపించారు. ఎలాన్ మస్క్ కన్నా జెఫ్ బెజోస్ 7 ఏళ్ల పెద్ద. అయినా సమఉజ్జీలుగా తలపడుతూ అంతరిక్ష చరిత్రలో కొత్త అధ్యయనాన్ని ప్రారంభించారు. వారి మధ్య వైరం లోక కళ్యాణం కోసమే అన్నది యథార్థం.